చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా అనేవారా బాగుంటావు, నువ్వు యాక్టర్ అయితే బాగుంటది, ఐ మీన్ హీరోలా ఉంటావు, ఇలాంటి ఏమన్నా? లేదు, ఎందుకంటే నేను సడన్ గా కొంచెం మారిన. నేను చాలా చబ్బీగా. భూమిక గారు లాంటి ఒక పెద్ద యాక్ట్రెస్, ఒకప్పుడు స్టార్ ఆమె. సో అలాంటి వాళ్ళతో చేయడంలో ఆ టైంలో ఏమన్నా కొంచెం డైలమా ఏదన్నా ఉందా మీకు? యాక్టర్ పరంగా లక్కీగా నాకు అట్లాంటి డైలమాస్ ఉండవు. ఓపెన్ మైండెడ్ ఉంటా. యుఎస్ లో 2 years ట్రైనింగ్ చేసిన కదా. సో ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎలా అయింది మీకు తెలిసినంత వరకు? అప్లికెంట్స్ చాలా మంది ఉండే. మోర్ దాన్ ఇట్లా రేస్ లో మనం నంబర్ 1 వచ్చిన దానికంటే కూడా మనం ఫిట్ అయినామా లేదా. ఎర్లియర్ డేస్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు ఒక్క పర్సన్ అంటూ లేరు, కానీ అందరి దగ్గర చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి స్టార్డమ్, ఒకటేమో గొప్ప నటుడు. సో ఈ రెండిట్లో మీరు దేనికి కేటగరైజ్ అవ్వాలనుకుంటున్నారు? ఒకటే అయితే 100% గొప్ప నటుడు అనిపించుకోవాలని నాకు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్. ఇంతకుముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే, అదేంటంటే ఇట్లా ఫ్రెండ్స్ తో పాటు. సో నాకు తెలిసి ఇప్పుడు దీని తర్వాత కాల్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి. ఏమన్నా లైనప్ అనే పదం ఒకటి ఉంటుంది కదా ఇక్కడ? ఏమన్నా లైనప్ అదంటే ఇట్లా చాలా పెద్ద ఏదో ఇట్లా నెక్స్ట్ 2-3 years. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సో 2026లో లాంచ్ అయిన న్యూ యాక్టర్స్లో వన్ ఆఫ్ ద టాలెంటెడ్ యాక్టర్స్ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆన్ బోర్డ్ అయిన సిచ్యువేషన్ గురించి అడిగితే ఓవరాల్గా నాకు తెలిసి ఒక 15,000 మెంబర్స్ అప్లికెంట్స్ ఉంటే ఆయన సెలెక్ట్ అయ్యారనమాట లీడ్ రోల్కి. సో ఆయన పేరు విఘ్నేష్ గవిరెడ్డి. యుఫోరియా సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి, వికాస్ క్యారెక్టర్. ఆ ఓవరాల్ సినిమాలో యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఆయన చేసిన వికాస్ రోల్ అనమాట. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ దర్శన్, బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ క్రిటిసిజం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ని అడగాలి కదా. పేరెంట్స్, బికాస్ పేరెంటింగ్ గురించే ఇది ఓవరాల్ ఈ సినిమా. సో మీ పేరెంట్స్ స్పందన ఏంటి? దే ఆర్ వెరీ హ్యాపీ. మేము ఎక్స్పెక్ట్ చేయని ఆపర్చునిటీ ఇది. నో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ యూ బికమ్ అ హీరో అంటారు. అది స్ట్రేట్ అవే ఇది రావడం వెరీ లక్కీ. అండ్ ఇంత మంచి సినిమాలో, మీనింగ్ఫుల్ సినిమాలో, ఇంత యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలో ఛాన్స్ రావడం, ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు దాన్ని మెచ్చుకోవడం, యాక్టింగ్ ని మెచ్చుకుంటుంటే మాకు చాలా రివార్డింగ్ ఉంది. సో మీరు జెన్జీయే? యా. సో మీరు ప్రాపర్ గా మీ కెరియర్ పాత్ అన్ని చూస్ చేసుకున్నారు, ఒక మంచి వేలో నడుస్తున్నారు. బట్ ఆ సినిమాలో జెన్జీ పేరెంటింగ్ గురించి క్లియర్లీ చూపించారు. అవును, నాకు తెలిసి మీ పేరెంట్స్ లెక్చరర్స్ అనుకుంటా కదా? యా, చిన్నప్పుడు అంతా వాళ్ళు లెక్చరర్స్. అట్ సమ్ స్టేజ్ ఇంకా వాళ్ళు మానేశారు. బట్ మీ పేరెంటింగ్ ఎలా ఉందండి? మీ పేరెంట్స్ ఎలా అంటే స్ట్రిక్ట్ పేరెంట్సా, లేదు మీ ప్రైవసీని, లేదంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చి అలా పెంచిన వాళ్ళ? మిక్స్డ్, కొంచెం మామూలుగా వెరీ ఫ్రీ. కెరియర్ విషయంలో అట్లా అంతా చాలా ఫ్రీడమ్ ఇచ్చినారు. అందుకే వాళ్ళు ఇద్దరు ఫార్మర్ గా టీచర్స్, లెక్చరర్స్ అయినా కూడా నేను యాక్టింగ్ సైడ్ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేకుండే. ఇంకా ఫ్రీడమ్ ఇంట్లో అదంతా మామూలుగా దేర్ ఫ్రెండ్స్ మోర్ దెన్ పేరెంట్స్. ఐ థింక్ మా మూవీ ద్వారా కూడా కొంచెం ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడానికి మేము ట్రై చేసినాం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక పేరెంట్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఓపెన్ ఉంటారు పిల్లలు. ఎస్పెషలీ గివెన్ నౌ ఒక్కసారి రాంగ్ ట్రాక్ లో పడితే దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. అదే మేము సినిమాలో కూడా చూపించింది. అది అవాయిడ్ చేసేటట్టు మా ఇంట్లో అయితే సిచ్యువేషన్ ఏంటంటే దేని గురించి అయినా ఓపెన్ గా మాట్లాడేటట్టు మెయింటైన్ చేస్తున్నారు. ఐ బిలీవ్ దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ టు డూ. సో ఇప్పుడు జెన్జీలో మోస్ట్లీ జరుగుతుంది ఏంటంటే ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ ఇస్తుంటే ఏమవుతుందంటే అరాచకం అవుతుంది మొత్తం. సో ఇక్కడ ఎలా తెలుస్తుంది ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎక్కడ మనం రెస్ట్రిక్ట్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటారు? ఇంకా అది రిలేటివ్ టు ఈచ్ ఫ్యామిలీ ఉంటది. నేను కూడా ఇంకా యంగ్ కదా, మీరు అడిగింది ఒక పేరెంట్ పర్సన్. బట్ అంటే మీరు కొంచెం వెళ్ళారు కదా ఒకసారి యుఫోరియా అనే మూవీకి, చాలా వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఉంటారు, దాని గురించి కొంచెం డీప్ గా డిస్కస్ చేసి ఉంటారు. అండ్ మీరు కూడా జెన్జీ కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉంటది కదా. ఎంత ఇవ్వాలి అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటది. కొంతమంది సేమ్ ఫ్యామిలీలో సేమ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ కి 2 వెరీ ఆపోజిట్ కిడ్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఒక లాగుంటా, మా యంగర్ బ్రదర్ 1 year వాడు నాకంటే చిన్న, వాడు ఒక లాగుంటాడు. ఇప్పుడు మేము ట్రాక్ తప్పుతున్నాము అంటే దెన్ పేరెంట్స్ ఇంకెక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో ఐ థింక్ అది ఇండివిజువల్ ఫ్యామిలీ బట్టి ఉంటుంది సిచ్యువేషన్ ఎట్లుంది అనేది దాన్ని బట్టి. బట్ నేనైతే స్ట్రాంగ్లీ నమ్మేది ఫ్రెండ్స్, దే షుడ్ బి ఫ్రెండ్లీ ఫస్ట్. ఒక పిల్లోడి పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే ఎంత రెస్ట్రిక్షన్ పెడితే పేరెంట్స్ సైడ్ నుంచి అన్ని దాచిపెట్టాల్సి వస్తుంది, అవాయిడ్ చేయాల్సి వస్తుంది, ఓపెన్ గా డిస్కస్ చేయలేం. అప్పుడు మేము రాంగ్ ట్రాక్ లో వెళ్తుంటే కరెక్ట్ చేసే వాళ్ళు
ఉండరు. సో అదొక రిస్క్, అది అవాయిడ్ చేయాలని నా ఫీలింగ్ వీలైనంత. సో మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేశారని అంటున్నారు ఈ కెరియర్, ఐ మీన్ యాక్టింగ్ చూస్ చేసుకున్నారు. ఏ పర్టికులర్ పాయింట్ లో సపోర్ట్ చేశారు? అంటే స్టార్టింగ్ నుంచి ఏమనలేదా? లేదు, స్టార్టింగ్ లో ఇబ్బంది ఉండేది కొంచెం, ఓన్లీ అమ్మ సైడ్ నుంచి. వెరీ కన్వెన్షనల్ టీచర్స్, ఎడ్యుకేషన్ ఆ బ్యాక్గ్రౌండ్ కదా, అందుకు సడన్ గా ఒక్కసారి, ప్లస్ నేను మంచిగా చదువుకునేవాడిని. సో నేను ఫస్ట్ కాలేజ్ కి ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఎకనామిక్స్ చదువుకొని 1 year అయిపోయింది, బాగా చదువుకుంటున్నాను, నా కాలేజ్ టాప్ చేసినాను. అది చేసినాక నేను మానేద్దాం అనుకుంటున్నాను, యాక్టర్ అవుతాను అంటే అది వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం కదా. సో స్టార్టింగ్ లో ఇబ్బంది ఉండేది, బట్ నేను వాళ్ళతో డీల్ కుదిరించుకున్నా. నేను యాక్టర్ అయిపోతా అని చెప్పి ఏదో ఊరికి తిరగను, అదే ఎడ్యుకేషన్ నేను యాక్టింగ్ కాలేజ్కి వెళ్తానని చెప్పిన, మంచి సీట్ వస్తేనే, మంచి కాలేజ్లో సీట్ వస్తేనే వెళ్తా అని చెప్పిన. దెన్ అది వచ్చింది, అది హ్యాపెండ్ అన్నప్పుడు ఓకే, వీడు ఒక స్ట్రక్చర్లోనే ఉన్నాడు, యాక్టర్ అంటే మామూలుగా ఏదో ఇట్లా ఊరికే తిరగట్లేదు, ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నాడు, ట్రైన్ అవుతున్నాడు అనే సెక్యూరిటీ అయితే ఉండే వాళ్ళకి. సో లుక్స్ డోంట్ మ్యాటర్ అనేది పక్కన పెడితే, లుక్స్ కూడా ఐ మీన్ మీకు అడ్వాంటేజ్, బాగుంటారు కాబట్టి. ఏమన్నా ఎప్పుడైనా +2లో ఉన్నప్పుడు, స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఎవరన్నా అనేవారా బాగుంటావు, నువ్వు యాక్టర్ అయితే బాగుంటది, ఐ మీన్ హీరోలా ఉంటావు, ఇలాంటి ఏమన్నా? లేదు, ఎందుకంటే నేను సడన్ గా కొంచెం మారిన, చాలా చబ్బీగా అట్లా అద్దాలు వేసుకొని ఆ బ్రేసెస్ అవన్నీ ఉండేవి. సో ఆ థాట్ రాలే యాక్చువల్లీ నాకు, ఎంత యాక్టర్ వాళ్ళు నేను ఎవరికి చెప్పకపోతుండే, ఎందుకంటే ఎంతైనా గుడ్ లుకింగ్ ఉండాలనే నోషన్ ఒకటి ఉంటది కదా. ఇంకెవరైనా గుచ్చి అడిగితే నేను కమిడియన్ అవ్వాలని చెప్తుండే చాలా వరకు యంగ్ గా ఉన్నప్పుడు అంతా. ఇంకా కొంచెము ఓవర్ ఇక ఏజ్ వచ్చేసరికి ఓకే, కొంచెం బానే ఉన్నాము అని తెలిసినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే. లేకపోతే నేను ఏదో చిన్నప్పటి నుంచి అందగాడు, అందరు నువ్వు హీరో ఆ సిచ్యువేషన్ ఏం. సో నాన్నగారు స్టాటిస్టిక్స్ అండి. అవును, సో ఆయన స్టాట్స్ చూస్తారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది వచ్చి ఎంతమంది సర్వైవ్ అవ్వగలుగుతున్నారు ఇక్కడ అనేది. అని మీరు ఎకనామిక్స్ అంటే ఎకానమీ ఏంటి, ఇక్కడ వచ్చే రెవెన్యూ ఏంటి, ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రావట్లేదు అనేది కూడా తెలుసు. సో ఇద్దరు ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తులు కాబట్టి మీ నాన్నగారు మీరు. సో ఎలా డిసైడ్ అయ్యారు ఇది యాక్టింగ్ కెరియర్ చూస్ చేసుకోవచ్చు అని చెప్పి? ప్రాక్టికల్ గా ఆలోచించలేదు కాబట్టి ఈ విషయంలో గో విత్ ఐ మీన్ మీ హార్ట్ ఏం చెప్తుంది, ఎందుకంటే అది మరీ ఎక్కువ గుంజేస్తుంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇక్కడికి రావలేము. మీరు అన్నట్టు పర్సెంటేజ్ చూసుకుంటే ఇంత మంది వస్తే ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా వయబుల్ కాదు ఇది, అందుకే నేను దీని వైపు రాలేదు కూడా. ఆ థాటే రాలే. ఒక కామన్ ఫ్యామిలీలో మనకి సినిమా అంటే ఫ్యాసినేషన్ ఉంటది, అంతే నాకు కూడా ఉండేది. సో అది కెరియర్ గా చేసుకుందాం అని ఏం రాలే. కానీ వేరే ఎకనామిక్స్ చదువుకున్నప్పుడు మరీ ఎక్కువ గుంజేస్తుంది, ఇటు సైడ్ మరీ గుంజేస్తుంది. అప్పుడు కూడా ప్రాక్టికల్ గా కష్టం కదా అంటే అది కుదరట్లేదు. ఇంకా క్రియేటివ్ పీపుల్ కి అర్థమవుతుంది, ఒకవైపు ఎక్కువ గుంజేస్తుంటే ఇంకా అది చేయకపోతే మనం ఉండలేము, కొడుతుంటది, అందుకే ఇంకో ఫోకస్ చేయలేరు అంతే. ఎగ్జాక్ట్. సో అయితే మీరు డ్రగ్ అడిక్ట్, మీ డ్రగ్ వచ్చి యాక్టింగ్ అంతే అంతే అనుకోవచ్చు. మూవీస్ అడిక్ట్. యా, నైస్, సీరియస్లీ నైస్. అంటే నేను కొన్ని వాటికి మీ ఐ మీన్ రివ్యూస్ లో మిమ్మల్ని పర్టికులర్ కొన్ని సీన్స్ గురించి మెన్షన్ చేస్తున్నారు, లైక్ క్లైమాక్స్ సీన్ కానీ, లేదు మీ ఆకలిని అగ్రెషన్ ని చూపించినప్పుడు, లైక్ అంటే మీ రెపెంటెన్స్ ఉంటది, క్రూయాలిటీ ఉంటది, అన్ని చూపించారు కదా. ఇన్ని షేడ్స్ చూపించడంలో ఒక్కొక్కరు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీకు ఈ రివ్యూస్ అన్నిటిలో ఏ రివ్యూ మిమ్మల్ని పర్సనల్లీ టచ్ చేసింది? పబ్లిక్ రివ్యూ యాక్చువల్లీ. ఎందుకంటే మేము చాలా థియేటర్స్ విజిట్ చేసినాం ఈ ప్రాసెస్ లో. వాళ్ళ క్రౌడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ తర్వాత ఎస్పెషలీ చాలా మంది లేడీస్ ఏడుస్తుండే. అంటే వాళ్ళు పొగడాలని నా దగ్గరకు వస్తున్నారు, కానీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇట్లా దగ్గరికి వెళ్తే మీరు ఎంత మంచి సినిమా అట్లా వాళ్ళు మాట్లాడుతుంటే అది నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. ఎందుకంటే మా టార్గెట్ ఆడియన్సే వాళ్ళు. సో వాళ్ళు అంత మూవ్ అవుతున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. యా. సో ఆ డిస్టర్బింగ్ సీన్ ఒకటి ఉంటుంది భూమిక గారికి మీకు మధ్య, ఈవెన్ సో అలాంటి సీన్ ఒకటి నెరేట్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారు? మీకు చెప్పినప్పుడు ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది అన్నప్పుడు అది నార్మల్ గానే ఇమాజిన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది. భూమిక గారు లాంటి ఒక పెద్ద యాక్ట్రెస్, ఒకప్పుడు స్టార్ ఆమె. సో అలాంటి వాళ్ళతో చేయడంలో ఆ టైంలో ఏమన్నా కొంచెం డైలమా ఏదన్నా ఉందా మీకు మైండ్ లో? యాక్టర్ పరంగా లక్కీగా నాకు అట్లాంటి డైలమాస్ ఉండవు, ఓపెన్ మైండెడ్ ఉంటా. యుఎస్ లో 2 years ట్రైనింగ్ చేసిన కదా, సో ఇట్లాంటివి కొంచెం ప్రిపేర్ అయిపోయినాం మేము అక్కడ ట్రైనింగ్ వల్ల, ఎనీథింగ్ చేసేటట్టు. కాకపోతే భయం వేసింది కొంచెం అంతే, అంటే అంత చేయగలుగుతానా లేదా అనేది. ప్లస్ భూమిక గారు రియల్ లైఫ్ లో చాలా స్వీట్, చాలా డౌన్ టు ఎర్త్, వెరీ స్వీట్. ఈ ప్రాసెస్ లో నేను కొత్తవాడిని కాబట్టి ఆవిడ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినారు నేను కంఫర్టబుల్ ఉండాలి అని. బయటికి మేము పర్సనల్ గా బయటికి హ్యాంగ్ అవుట్ అయ్యే వాళ్ళం అదంతా, సో దట్ వి బికమ్ ఒక మదర్ సన్ బాండ్ కుదిరితే స్క్రీన్ మీద కూడా పండుతుంది కదా. ఈవెన్ ఆవిడ కూడా అన్నారు చైల్డ్ లాగే ఫీల్ అయ్యాను. యా, ఎప్పుడు అనేవారు నేను చూస్తే నువ్వు నా కొడుకులాగే అనిపిస్తున్నావు ఇట్లా అని. సో అంత ప్రేమగా ట్రావెల్ అయ్యి సడన్ గా ఆ సీన్ చేయాలన్నప్పుడు కొంచెం టఫ్ ఉండే. ఎందుకంటే ఆమె నిజంగా నేను ఒక మదర్ లాగా ఆల్మోస్ట్ ఫీల్ అయిపోయిండే పర్సనల్ గా కూడా.
అట్లా చేయాలన్నప్పుడు కొంచెం కష్టం ఉండే. బట్ షీఈ్ అ ప్రొఫెషనల్, ఎటువంటి ఇబ్బంది లేకుండే సెట్ మీద. నువ్వు ఇది చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు, అట్లా ఏం లేవు. వెరీ ప్లాన్డ్ గా వెళ్ళినాము, స్మూత్ గా అయిపోయింది మొత్తం. సూపర్. ఫైనల్లీ ఐ మీన్ మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, మంచి అప్లాజ్ వచ్చింది. ఈవెన్ ఆన్ బోర్డ్ ప్రాసెస్ అంటే మేము బయట విన్నది చాలా ఉంది. లైక్ 15,000 మెంబర్స్ ఎంతో మంది ఓపెన్ ఆడిషన్ పెట్టినప్పుడు అంతమంది అప్లికెంట్స్ ఉన్నారంట. సో అందులో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం, మెయిన్ లీడ్ ఇవ్వడం అనేది రియల్లీ అది తెలుస్తుంది కదా, రేస్ లో కొట్టుకుని రావడం అది. సో ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎలా అయింది మీకు తెలిసినంత వరకు? అప్లికెంట్స్ చాలా మంది ఉండే. మోర్ దాన్ ఇట్లా రేస్ లో మనం నంబర్ 1 వచ్చిన దానికంటే కూడా మనం ఫిట్ అయినామా లేదా అనేది ఉంటది కదా. దేర్ మైట్ బి సమ్ వన్ హూ ఇస్ అ బెటర్ యాక్టర్ దెన్ మీ, నాకంటే చాలా బాగుండదు చూడడానికి, కాకపోతే ఈ రోల్ కి సెట్ అవ్వకపోయి ఉండొచ్చు. సో అట్లా నేను లక్కీ, దీనికి నేను సెట్ అయిపోవడం కూడా. ప్రాసెస్ ఏముందంటే, నేను వైజాగ్ లో సత్యానంద్ గారు అని ఉంటారు, స్టార్ మేకర్ సత్యానంద్ గారు అంటారు. నేను యుఎస్ యాక్టింగ్కి వెళ్ళే ముందు ఆయన దగ్గరికి వెళ్ళిండే, ఎందుకంటే ఇక్కడ యాక్టర్ అవుదాము అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా చెప్పే సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళు అనేది. అక్కడ నేను వెళ్ళిండే, అది అయిపోయి కూడా 3-4 years అయింది. సో సార్ వాళ్ళు ఇక్కడ ఆడిషన్ చేస్తున్నారు, కాస్టింగ్ జరుగుతుంది అన్నప్పుడు సార్ అడిగిండే సత్యానంద్ గారిని కూడా, బికాజ్ ఆయన దగ్గర యంగ్స్టర్స్ ఎక్కువ మంది ట్రైన్ అయి ఉంటారు కదా, ఎవరైనా ఉన్నారా ఇట్లా అని. అట్లా ఆ ప్రొఫైల్స్ పంపించడంలో నాది కూడా వెళ్ళింది. నేను యుఎస్లో ఉండంగానే గుణశేఖర్ గారు జూమ్లో ఒకసారి మాట్లాడి, అక్కడ నువ్వు ఏమేమి చేస్తున్నావు, నీ డేలో ఏమేమి క్లాసెస్ ఉంటున్నాయి, అవన్నీ తెలుసుకొని నేను ట్రైన్డ్ అనేది ఆయనకి నచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆడిషన్స్ చేసి ఒక 1 month జరిగింది ఇక్కడ కూడా ఆడిషన్స్. దెన్ ఈవెన్చువల్లీ ఆన్ బోర్డ్ అయినా నేను. అండ్ వెరీ లక్కీ, ఇంత మందిలో సెలెక్ట్ అవ్వడం డెఫినెట్లీ లక్ బిగ్ ఫ్యాక్టర్. సో యుఎస్ లో ట్రైన్ అయినప్పుడు మీకు ఏమన్నా, ఐ మీన్ ఒక్కొక్కరు మెథడ్ యాక్టింగ్ ని బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు, సంథింగ్ చాలా ఉంటాయంట కదా, నాకు కూడా తెలియదు. బేసికలీ మీరేమన్నా పర్టికులర్లీ దేన్నైనా ఇక్కడ అప్లై చేశారా ఇప్పుడు ఈ సినిమాలో యుఫోరియాకి వచ్చేసరికి? చేసినాం, కానీ మెథడ్ కాదు, మెథడ్ చేయొద్దు అని మాకు ఒకటే రూల్. మాకు ఏంటంటే మెథడ్ ప్రాక్టీస్ చేయొద్దు అని మా కాలేజ్ లో. మెథడ్ యాక్టింగ్ ఏంటంటే క్యారెక్టర్ లాగా మనం కూడా రియల్ లైఫ్ లో బిహేవ్ చేస్తాము, అలాంటి అలవాట్లే మనకు కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అంత ప్రాబ్లం ఏంటంటే కొంతమంది దాని నుంచి బయటికి రాలేము, అది చాలా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ. ప్లస్ పర్సనల్ లైఫ్ లో మనము మన చుట్టుపక్కల వాళ్ళని అలా ట్రీట్ చేయొద్దు కదా, ఏదో క్యారెక్టర్ లాగా ట్రీట్ చేయొద్దు, అది కొంచెం వియర్డ్ స్పేస్ లో ఉంటది. అలా నేను మెథడ్ యాక్టింగ్ దీనికి చేసి ఉంటే, దీంట్లో నేను డ్రగ్ అడిక్ట్, ఆల్కహాల్ ఉంటది, స్మోకింగ్ ఉంటది, అవన్నీ నేను రియల్ లైఫ్ లో చేయను. సో ఫాలో అవ్వలేము దీంట్లో, అందుకు మెథడ్ జోలికి వెళ్ళలేదు. దీనికోసం సార్ చాలా ప్రిపేర్ చేశారు నన్ను. రియల్ గా మేము చెంచల్గూడ జైలుకి వెళ్ళినాం, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళినాం. అక్కడ క్రిమినల్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాం, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాం, వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోవడానికి. ఇంకా డ్రగ్స్ పరంగా దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, మనం గూగుల్లో కొడితే రాందేం లేదు, ఫుల్ రీసెర్చ్ చేసినాం అట్లా. సో అట్లా ప్రిపేర్ అయినాం. మెథడ్ ఒక్కటి అడ్వకేట్ చేయను నేను కూడా. సో ఇప్పుడు ఈ స్మోకింగ్ ప్లేస్ లో కానీ, ఈ ఆల్కహాల్ ప్లేస్ లో కానీ, లేదంటే డ్రగ్స్ ప్లేస్ లో కానీ ఏం యూజ్ చేశారు మీరు షూటింగ్ పర్పస్? డ్రగ్స్ అంటే ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నాం, ఐ థింక్ రియల్ లైఫ్ లో హెరోయిన్ అంటారు, దాని ప్లేస్ లో జస్ట్ నార్మల్ గ్లూకోజ్ ఇంజెక్షన్ ఏదో పెట్టిండ్రు. ఎందుకంటే యాక్చువల్ గా ఇంజెక్ట్ చేసే షార్ట్ తీయాల్సిండే, సో ఏదో ఉండాలి దాని లోపల, అందుకు గ్లూకోజ్ పెట్టిండ్రు. కొకేన్ ఉంటది, వైట్ పౌడర్, నాకు తెలిసి జనరల్ గా వాడేది గ్లూకోన్ డి పౌడరే, అది ఇట్లా కొంచెం తీయ ఇట్లా ఉంటది, అదే ఇది చేస్తాం. ఇంకా ఆల్కహాల్ వచ్చేసరికి ఇంక అక్కడ యాపిల్ జ్యూస్ అంతే, అంటే బియర్ అయితే హ్యాపీ ఫిజ్, విస్కీ అయితే ఇంకేదో అట్లా ఉండేది. స్మోక్స్ ఈ సినిమా ఒక్కదాని వరకు రియల్ సిగరెట్స్ అట్లా వాడినాం అంతే. సో అదొక్కటి నేను అలవాటు చేసుకున్నాను, నాకు పర్సనల్ లైఫ్ లో హ్యాబిట్ లేదు. అందుకు నువ్వు సెలెక్ట్ అయినావు అని నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నేను మా నాన్న ఇద్దరు వెళ్ళి కలిసి, ఎవరికి మా ఇంట్లో స్మోకింగ్ అలవాటు లేదు, సో మేము ఫస్ట్ టైం వెళ్ళి ఒక పాన్ డబ్బాకి వెళ్ళి ఒక ప్యాక్ సిగరెట్లు కొనుక్కొని ప్రాక్టీస్ చేసినాను ఒక 2 weeks షూట్ ముందు. ఎందుకంటే ఎవరన్నా ఆన్ స్క్రీన్ నాన్ స్మోకర్ స్మోక్ చేస్తే తెలిసిపోతుందా, వాళ్ళు సరిగ్గా ఇన్హేల్ చేయరు, అదేదో మనకు తెలిసిపోతుంటది, అది తెలియవద్దు అని నేను అట్లా కొంచెం ప్రాక్టీస్ చేసిన. ఎందుకంటే మాకు లుక్ టెస్ట్ అయింది, స్మోకింగ్ అవన్నీ చేస్తూ లుక్ టెస్ట్ అయింది, నాకు అలవాట్లేదు కదా, నేను ఒకసారి ఇన్హేల్ చేస్తే దగ్గు వచ్చేస్తుంది, అది చాలా అమెచ్యూరిష్ గా ఉంటుంది చూడడానికి, అది స్క్రీన్ మీద రావద్దని చెప్పి ప్రాక్టీస్ చేసినాం. సో స్మోకింగ్ విషయానికి వస్తే యాక్టర్స్ అందరూ కూడా ఏదో ఒక పర్టికులర్ పాయింట్ లో అది ఫేస్ చేయాల్సి ఉంటది, కొన్ని సినిమాల్లో అది చూపించాల్సి ఉంటది ప్రాపర్లీ యాక్ట్ చేయాలంటే. ఈ డ్రింక్ అంటారా, అది ఫేక్ చేయొచ్చు, స్మోక్ ఫేక్ చేయలేం సో మోస్ట్లీ. సో ఇది మీరు ఐ మీన్ దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తారా, లేదు ఇప్పుడు డిటాచ్ అయిపోతారా కంప్లీట్లీ? పర్సనల్ లైఫ్ లో అయితే నాకు రాలే, అది లక్కీగా షూట్ వరకు ఉండే అంతే. అండ్ దీని నుంచి ఏమైనా టెక్నిక్ నేర్చుకున్నారా, అంటే నాన్ స్మోకర్ లా తెలిసిపోకూడదు అని ఏదైనా టెక్నిక్ నేర్చుకున్నారా? అంటే నేను కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తుండే ఇన్ జనరల్. ఇప్పుడు మనం స్మోకింగ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, కానీ అదేంటంటే
ఒకసారి తీసుకుంటాం, డ్రాగ్ చేస్తాం, నోక్లో ఉంటది. మామూలుగా నాన్ స్మోకర్ ఏంటంటే నోక్లో పెట్టుకొని మళ్ళీ ఎగ్జైల్ చేస్తారు, కానీ అట్లా ఉండదు. యాక్చువల్ గా స్మోకర్స్ ని చూస్తే ఇన్హేల్ చేసి ఇంకొక డీపర్ ఇన్హేల్ ఉంటది, మళ్ళీ బయటకి వెళ్తుంది, లోపల పెట్టుకొని కొంతమంది ఒక 20 seconds మాట్లాడి వదులుతారు. అక్కడ మనకి తెలుస్తుంది రియల్ స్మోకర్ కి నాన్ స్మోకర్ కి తేడా. ఇట్లాంటివి చిన్న చిన్నవే యాక్చువల్లీ మైన్యూట్వి, కానీ తెలిసిపోతుంటది కదా ఆడియన్స్ కి, అందుకు కొంచెం రియల్ గా ఉండేటట్టు మేనేజ్ చేసినాం అంతే. సో అది పక్కన పెడితే నార్మల్లీ మీకు ఐ మీన్ ఎర్లియర్ డేస్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా యాక్టర్స్? నాకు ఒక్క పర్సన్ అంటూ లేరు, కానీ అందరి దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇన్ జనరల్ నేను మా జనరేషన్ లో అంత అవుట్ సైడర్ నుంచి ఫస్ట్ స్టార్ అయింది నాని గారు, నేను లైక్ నా జనరేషన్ లో. సో అది మాకు ఇన్స్పిరేషనల్. అట్లా కాకపోతే దేర్ ఆర్ గొప్ప యాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, గొప్ప డాన్సర్స్ ఉన్నారు. వీ కెన్ నేమ్ ఎనీవన్. ఫిల్మ్ మేకర్స్ పరంగా నాకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయింది రాజమౌళి గారు, ఎందుకంటే బాహుబలి దాంతో నాకు సినిమా మీద ఒక లవ్ పుట్టింది. ఇంకా అర్జున్ రెడ్డి నాకు ఒక కీ మెమరీ నా లైఫ్ లో. అంటే నేను 11th లోనో ఎప్పుడో ఉన్నప్పుడు రిలీజ్ అయింది, అది చూసి చాలా ఇంపాక్ట్ అయ్యి, మనందరికి యూజువల్ గా ఫిల్మ్ మేకర్స్ తో మాట్లాడితే ఒక జనరేషన్ కి ఒక ఫిల్మ్ ఉంటుంది, అది చూసి చాలా మంది ఫిల్మ్స్ లోకి రావాలనుకుంటారు. కొంతమందికి ప్రీవియస్ జనరేషన్ లో శివ, మళ్ళీ అట్లా ఒక్కొక్క ఫిల్మ్స్ వచ్చినాయి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్. నాకు అట్లా పర్సనలీ అర్జున్ రెడ్డి ఉండే. ఇంకా అది చూసి ఓకే ఇంత యాక్టింగ్ చేయొచ్చా, ఒక సినిమాకి అంత ఊపు ఉండడం నేను చూడడం నా లైఫ్ టైంలో అది, అందుకు దానివల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినా. ఇంకా యుఫోరియా షూటింగ్ స్కెడ్యూల్ గ్యాప్ లో నేను ఒక్కడు రిలీజ్ అయితే దానికి వెళ్ళినాం మా ఫ్రెండ్స్ తో పాటు. ఒక్కసారి అక్కడ అంత యుఫోరియా చూస్తే స్క్రీన్ మీద, అప్పుడు నాకు ఒకసారి గుర్తొచ్చింది మళ్ళీ, లైక్ ఇట్ వాజ్ రిమైండర్, ఇంత లెజెండరీ డైరెక్టర్ మూవీలో పనిచేస్తున్నాం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయింది. యా యాక్చువల్లీ నేను ఒక్కడు రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ మా మమ్మీ బెల్లిలో నేను ప్రెగ్నెంట్ ఉండే, అప్పుడు నేను వాళ్ళు థియేటర్ కి వెళ్ళినప్పుడు నేను కిక్ కొట్టానంట బెల్లిలో ఒక్కడు చూసేటప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు సార్ గుణశేఖర్ గారి సినిమాలో యాక్ట్ చేయడం అంటే ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా. ఇప్పుడు మీకు కిక్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సీరియస్లీ అంటే బాగుంది. అంత ఊరికే జరగవేది అంటూ ఉంటారు కదా, అంత ప్లాన్ ఉంటది, ఏదో పైవాడు ఎవరు రాస్తారంటారు కదా, ప్లాన్ గానే ఉంటది స్క్రీన్ ప్లే. మన సినిమాటిక్ ఉంది కదా, సినిమాటిక్ ఉంది, చాలా సినిమాటిక్ ఉంది. నైస్. సీరియస్లీ అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా మెథడ్ యాక్టింగ్ వద్దు అనేదో అన్నారు. సో ఇలాగే యాక్టర్స్ లో 2 కేటగరైజ్ చేస్తారు మన వాళ్ళు. ఒకటి ఏంటంటే గొప్ప నటుడు, ఏం నటుడు రా అంటారు కొంతమంది, అలా ఉంటారు. కొంతమందికి ఏంటంటే స్టార్డమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే నిజం చెప్పుకోవాలంటే ఈ మధ్య ఎవరు కమల్ హాసన్ గారిని ఉలగ నాయకన్ అనే పదం ఉన్నా ఎవరు ఐ మీన్ యూనివర్సల్ స్టారో యూనివర్సల్ హీరోనో లోకనాయకుడు అనే పదాన్ని ఎక్కువ ఆడేవారు కాదు. ఆయన దృష్టిలో ఏంటంటే కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు లేడు అనేది అందరూ అనుకుంటూ ఉంటారు. గొప్ప నటుడు అంటే కమల్ హాసన్. బట్ స్టార్డమ్ విషయానికి వస్తే రజనీకాంత్ గారికి ఉన్న స్టార్డమ్ వేరు. సూపర్ స్టార్. సూపర్ స్టార్ అనగానే మనకి మన తెలుగులోనో లేదంటే తమిళ్ అదే బాలీవుడ్ లోనో ఎవరు గుర్తురారు, ఫస్ట్ గుర్తొచ్చేది రజనీకాంత్ గారు. సో 2 డిఫరెంట్ కేటగిరీస్ కదా, ఒకటి స్టార్డమ్, ఒకటేమో గొప్ప నటుడు. సో ఈ రెండిట్లో మీరు దేనికి కేటగరైజ్ అవ్వాలనుకుంటున్నారు? ఒకటే అయితే ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒకటే చూస్ చేసుకోవాలన్నా 100% గొప్ప నటుడు అనిపించుకోవాలనే నాకు ఉంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది స్టార్డమ్ అదంతా బై ప్రోడక్ట్, అది వస్తే ఎవరికైనా హ్యాపీగానే ఉంటది. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ పెరుగుతారు కదా, అది ఒక్క రీజన్ వల్లనే నాకు అది ఇష్టం అంతే. లేకపోతే ఫేమ్ గేమ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, అస్సలు లేదు. యాక్టర్ గా పేరు వస్తే నాకు చాలు అంతే. అందుకే ఇట్లాంటి రోల్ కూడా నేను వెరీ హ్యాపీగా యాక్సెప్ట్ చేసిన. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ట్రెడిషనలీ, నువ్వు సినిమా అంతా 90% నేను చెడు పనులు చేస్తుంటా, లైక్ ఒక చాలా పెద్ద క్రైమ్ కమిట్ చేస్తా, నా మీద కొన్ని దారుణమైన సిచ్యువేషన్స్ వస్తాయి, మదర్ తోటి ఒక ట్రబుల్సమ్ సీన్ ఉంటది, స్మోక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏదో నేను ఒక హీరో అవ్వాలి, ఒక మంచి ఇమేజ్ ఉండాలి, స్టార్ అవ్వాలి అంటే ఇవి చేయకపోయేవాడిని. నాకు దీంట్లో ఏం కనిపించింది అంటే యాక్టింగ్ చేయడానికి చాలా స్కోప్ కనిపించింది. 2 ఏజ్ గ్రూప్స్ ప్లే చేస్తున్నా, ఇంత వేరే వేరే వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్ లో, అది నాకు ఎక్సైట్ అవుతుంది. సో ఇప్పుడే కాదు ఎప్పటికైనా కూడా నాకు యాక్టర్ గా పేరు తెచ్చుకోవాలి అంతే. ఎక్కడండి మీరు నేటివ్ ఎక్కడ? ప్రాపర్ హైదరాబాద్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి మొత్తం. సో ఓకే, ఐ మీన్ ఫస్ట్ ఇంతకు ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సిరీస్లు, వెబ్ సిరీస్? షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. అదేంటంటే ఇట్లా ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళు కొంతమంది మా గ్యాంగ్ లో అస్పైరింగ్ డైరెక్టర్స్, రైటర్స్ వీళ్ళు ఉంటారు కదా, అందరు కొంచెం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడం, కాలేజ్ కి వెళ్ళడం కూడా అక్కడ కూడా తీస్తుండే, యాక్ట్ చేస్తుండే, అట్లా స్టార్ట్ అయింది. సో ప్రాపర్ ఒక కమర్షియల్ సినిమాలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నాకు తెలిసి చూసుండరు
సెట్స్ లో పెద్దగా వెళ్ళుండరు. సో సారా అర్జున్ విషయానికి వస్తే ఆమె చైల్డ్ యాక్ట్రెస్, ఆమె ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. సో మీరు ప్రాపర్ గా అప్పుడు ఆ సీన్ చేస్తున్నప్పుడు కానీ ఆమెతో కొంచెం ఇద్దరు సేమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు కానీ ఆ టైంలో ఏంటి ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా? ఆమె ప్రో కదా, మీరు ప్రో, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు డెబ్యూటెంట్ అంటే ఎవరు బిలీవ్ చేయరు, మీరు ప్రో లాగే యాక్ట్ చేశారు సేమ్, అంటే ఇంకా మీకు ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి. బట్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఒక ప్రో, ఐ మీన్ బికాజ్ ఎందుకంటే భూమిక గారు పెద్ద ఆవిడ కాబట్టి అంత ఉండకపోవచ్చు, సారాతో ఏమన్నా షేర్ చేసుకున్నారా టిప్స్ కానీ, మీరు ఏదైనా చెప్పడం, ఆవిడ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మీరు ఆవిడకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇలాంటివి ఏమన్నా? ఎక్కువ దాని గురించి మాట్లాడకపోతుండే, కానీ ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను నేను. అంటే సెట్ మీద బిహేవియర్ లేదా యాక్టింగ్ లేదా చుట్టుపక్కల వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి మనము, ఒక యాక్టర్ గా మనం ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే సారా వెరీ ప్రొఫెషనల్, ఏజ్ లో చిన్నదైనా కూడా సెట్ కి వచ్చిందా డైలాగ్స్ ప్రిపేర్డ్, యాక్టింగ్ వైజ్ ప్రిపేర్డ్, నో ప్రాబ్లం. అక్కడికి వచ్చి కన్ఫ్యూజన్లు ఇవేమి ఉండవు, చాలా క్లారిటీ. చుట్టుపక్కల ఎవరున్నారు, కొత్తోళ్ళ పాతోళ్ళ, ఏజ్ ఎంత, ఇవేం పట్టించుకోదు, సేమ్ రెస్పెక్ట్, అంతే. అది ఆ క్వాలిటీస్ నేర్చుకున్నాను నేను. అండ్ మోర్ అంటే నార్మల్లీ ఒక కెమిస్ట్రీ ఉండే సీన్స్, ఇప్పుడు ఈ సీన్ పక్కన పెడితే రేపు పొద్దున్న హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, కెమిస్ట్రీ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి ఎప్పుడు ఇబ్బంది పెట్టడు, అబ్బాయికి ఒక టెన్షన్ ఉంటా ఉంటది, అమ్మాయి ఎంతవరకు కంఫర్టబుల్ అనేది. సో అమ్మాయి ఎంతవరకు కంఫర్ట్ చేయగలిగితే అంత అంత ముందుకెళ్ళగలుగుతాడు. అంటే మీరు రియల్ లైఫ్ లో అంటున్నారా? లేదు, ఆన్ స్క్రీన్ అంటున్నాను నేను. నార్మల్లీ ఇప్పుడు హీరో కంప్లీట్లీ టేక్ ఓవర్ చేసుకోలేడు, కొంచెం ఉంటది భయం. అంటే ప్రొఫెషనల్ ఉంటాయి కదా, ఎంతవరకు హగ్గింగ్ సీన్, కిస్ సీన్ ఏదో ఒకటి ఉండొచ్చు, వాటిని ఎంతవరకు మనం చేయొచ్చు, ఆమె ఎంతవరకు కంఫర్టబుల్ అనే ఆలోచన మైండ్ లో రన్ అవుతా ఉంటది. హీరోయిన్ అవతల వైపు ఉన్న హీరోని ఎంత కంఫర్ట్ చేయగలిగితే ఎంత, అది దాని మీద డిపెండ్ అయి ఉంటది ఆ కెమిస్ట్రీ సీన్. ఎక్స్టెంట్ నా ప్రాసెస్ వేరే, ఆ భయం ఉంటది చూడండి. యాజ్ అ మ్యాన్ మనం హగ్ అంటే ఎంత చేయొచ్చు, ముట్టుకోవాలంటే ఎంత ముట్టుకోవచ్చు అనే భయం ఉంటది. మనకి ఎవరికి ఆ లైన్ దాటాలని ఉండదు, అవతల పర్సన్ ఇబ్బంది పెట్టాలని ఉండదు. కాకపోతే ఆ భయం అనేది యాక్టింగ్ లో తెలియద్దు. అవును కదా, ఇప్పుడు నేను ఆపోజిట్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ లవర్స్ అనుకోండి, మేము చాలా రోజుల తర్వాత కలుస్తాం, హగ్గించుకుంటున్నాం, అరే ఇప్పుడు నేను హగ్గిస్తే ఇబ్బంది పడుతుందా అనే భయం ఉంది అనుకోండి, అది యాక్టింగ్ తెలిసిపోతుంటది. అది చేయకూడదని మాకు యుఎస్ లో క్లాసెస్ జరిగేవి. ఎట్లా అంటే ఇంటిమసీ కొరియోగ్రఫీ అని ఉంటుంది, ఒక హగ్ సీన్ ఉన్నా, కిస్ సీన్ ఉన్నా, ఎక్కడైనా ముట్టుకోవాలి అని అన్నా ముందే ఒకటి డిస్కషన్ జరిగిపోతుంది దాని గురించి. అదొక డాన్స్ కొరియోగ్రఫీ లాగా అయిపోతుంది ఆల్మోస్ట్. ఇట్లా నేను ఇక్కడ హగ్ చేసుకుంటాను, ఇక్కడ ముట్టుకుంటాను, పర్లేదా, ఇక్కడికి వస్తుంది పర్లేదా, ఈ పర్మిషన్లు ముందే తీసేసుకుంటాం బోత్ పార్టీస్. ఎవరికన్నా కొన్ని బౌండరీస్ ఉంటాయి, నువ్వు నాకు ఈ పార్ట్ ముట్టుకోద్దు, ఈ పార్ట్ ముట్టుకోవద్దు, ముందే మాట్లాడేసుకుంటాం. సో నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా అవాయిడ్ చేసేస్తాం. సేమ్ నేను ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడికి తెచ్చిన. సో మేము ఎంత ఇబ్బందికరమైన సీన్ షూట్ చేయాలన్నా కూడా భూమిక గారితో అయినా సారాతో అయినా నేను ముందే క్లియర్ గా మాట్లాడేసేవాడిని. అది బెస్ట్ ప్రాక్టీస్, అది వీలైనంత చేయాలి. ఎందుకంటే కెమెరా ముందర మనం ఏదో చేసి వాళ్ళది ఇబ్బంది ఫీల్ అయ్యి అదంతా ఒక డిస్టర్బింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. అది లేకుండా ఫుల్ క్లారిటీ. సో ముందే డిస్కస్ చేసుకుని వర్క్ షాప్ లాగా అయిపోద్ది, అది కూడా ఆల్మోస్ట్ ఒక కొరియోగ్రఫీ లాగా అయిపోద్ది అన్నారు కదా ఒక సెషన్. అంతే, అదొక ఇట్లా ఇప్పుడు మనం ఒక డాన్స్ చేస్తుంటే మనకు తెలుసు కదా ఈ బీట్ కి ఈ స్టెప్ వేస్తామని, ఆల్మోస్ట్ ఆ లెవెల్ ముందే తెలుసు బోత్ పార్టీస్ కి. సో అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో డాన్స్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లోనే ఒక డాన్స్ వచ్చింది మీకు, ఐ మీన్ ఒక డాన్స్ బిట్ ఉంది, ఒక సాంగ్ ఉంది. సో డాన్స్ వైజ్ ఏంటి మీరు అనుకుంటున్నారా? ఆర్ యూ గుడ్ ఎట్ డాన్సింగ్ కంప్లీట్లీ? ఇట్లా ఊపైతే ఉంది లోపల, లైక్ ఆ డాన్సింగ్ బోన్ అయితే ఉంది లోపల. నేను ఇంకా ఇక్కడ యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎంత నేను అక్కడ ట్రైనింగ్ అయినా ఏమైనా కూడా ఇక్కడ డాన్స్ అనేది ఇంపార్టెంట్ క్వాలిటీ కదా. నేను నటరాజ్ మాస్టర్ దగ్గర క్లాసెస్కి వెళ్ళుండే ఒక కపుల్ ఇయర్స్ బ్యాక్, ఆయన దగ్గర నేర్చుకున్నాను డాన్స్. సో అట్లా కొంచెం నాకు ఫౌండేషన్ పడింది డాన్స్ లో. నేను ఇప్పుడు గ్రేట్ డాన్సర్ అనట్లేదు, కానీ నాకు ఆ గ్రూవ్ ఉంది అని నమ్ముతున్నాను అంతే. ఏమన్నా ఐ మీన్ ఉందా డాన్స్ వైపు? డాన్స్ విధంగా చూసుకుంటే ఏ హీరో అయినా కొంచెం మిమ్మల్ని మీ అటెన్షన్ ని గ్రాప్ చేసే హీరోస్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు అల్లు అర్జున్ గారిది, ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ గారిది అంతా చాలా ఇష్టం నాకు డాన్స్. వీళ్ళ స్టెప్స్ అన్ని ఇట్లా ఇంట్లో చిన్నగా ఉన్నప్పుడు అంతా రీక్రియేట్ చేస్తాం కదా, అట్లా చేస్తుండే. ఇప్పుడు రీసెంట్ గా అంటే పారడైజ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, దాంట్లో నాని గారి స్టెప్ అవన్నీ సో రీక్రియేట్ చేసుకుంటూ ఉంటారా ఇంట్లో ఉన్నప్పుడు? అంటే బయట పెట్టాను నేను, అదే రికార్డ్ చేసుకోకుండా ఊరికే నాకు అది కిక్. ఓకే ఓకే. ఏం చేశారు? చిక్కిరి ఇప్పుడు వచ్చిన ఈ స్టెప్ ఇవన్నీ వేసేసారా? ఇవన్నీ ఇంట్లో ఊరికే మా ఫ్రెండ్స్ తోటి తమ్ముడు ముందర అట్లా సరదాగా వేస్తుంటా, ఇంట్రెస్ట్ నాకు. సో నాకు తెలిసి ఇప్పుడు దీని తర్వాత కాల్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి. ఏమైనా లైనప్ అనే పదం ఒకటి ఉంటది కదా, ఇక్కడ ఏమైనా క్రియేట్ అయిందా? ఏమైనా లైనప్ అనేది స్టార్ట్ అయిందా మీకు? లైనప్ అదంటే ఇట్లా చాలా పెద్ద ఏదో ఇట్లా నెక్స్ట్ 2-3 years ప్లానింగ్ అన్నట్టు ఉంటుంది, అట్లా కాదు. కానీ ఇమీడియట్ ఫ్యూచర్ అయితే డిస్కషన్స్ అవుతున్నాయి. యా
మంచిగా సెట్ అవుతుంది ఇమీడియట్ ఫ్యూచర్. లక్కీగా ఫార్చునేట్ గా యాక్టింగ్ కి పేరు వచ్చింది కాబట్టి మంచి క్వాలిటీ వర్కే ముందుకు వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాక్చువల్లీ ట్రిక్కీ సిచ్యువేషన్ ఉండే పర్సనలీ. ఎందుకు అంటే కాలేజ్ నేను ఫినిష్ చేయకుండా వచ్చేసిన యూఫోరియా కోసం. అవునవును. అది ఫినిష్ అవ్వలేదు. సో నాకు డిగ్రీ లేదు ఇప్పుడు నా పేరుకి. బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అది. ఆ డిగ్రీ లేదు నాకు ఇప్పుడు. ఈ కాలేజ్ వాళ్ళు ఏమో నువ్వు ఇంకా వస్తావా రావా అని అడుగుతున్నారు. గ్యాప్ 2 years తీసుకొచ్చా, తీసేసుకున్నా. సో ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాలి 10 రోజుల్లో వస్తున్నానా రానా అని. రాను అంటే ఇంక ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ వర్క్ దొరుకుతుంది మంచిది అంటే వీ కెన్ టేక్ దట్ రిస్క్. అక్కడికి వెళ్ళిపోయినాం అనుకోండి మళ్ళీ ఇక్కడ మర్చిపోతారు మనల్ని. అందుకు నాకు ఆ భయం ఉండే చాలా. అందుకే నేను రిలీజ్ అవ్వాలి, బాగుండాలి కోరుకునేవాడిని. లక్కీగా ఇప్పుడు రిలీజ్ అయ్యింది, మంచి కొంచెం అప్రిసియేషన్ వచ్చింది కాబట్టి మంచి వర్క్ దొరుకుతుంది ఇప్పుడు. సో నేను కాన్ఫిడెంట్ కొంచెం ఇప్పుడు చెప్పొచ్చు కాలేజ్ కి. 10 days లో చాలా పెద్ద డెసిషన్ తీసుకోవాలి. మా మమ్మీ ఏడిపిస్తుంది ఇంట్లో, ఏమనుకుంటున్నారా నువ్వు యాక్టర్ అయిపోతున్నావు కానీ డిగ్రీ లేకపోతే పిల్లని ఎవరు అంటున్నావు. ఓకే, సో ఏం డెసిషన్ తీసేసుకున్నారు అయితే? 95% ఫిక్స్ అయిపోయినా. ఒకవేళ వెళ్తే బ్యాక్ వెళ్తే ఎన్ని ఇయర్స్ మళ్ళీ అక్కడ స్పెండ్? 4 years డిగ్రీ అది. 4 years ప్రాపర్ యాక్టింగ్ డిగ్రీ. 2 years అయిపోయింది, 2 years మిగిలింది. వెళ్తే మళ్ళీ ఇంకో 2 years బ్లాక్ అయిపోతారు. కాకపోతే ఫస్ట్ 2 years మెయిన్ లెర్నింగ్ ఉంటది, సెకండ్ 2 years చేసేది ఉంటది. ఆ చేసేదేదో ఇక్కడ ప్రొఫెషనల్ గా చేస్తుంటే అవి అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మన ట్రెడిషనల్ తెలుగు థింకింగ్ ఏముంటది, పిల్లడికి ఒక డిగ్రీ ఉండాలి, అదొకటి ఉండదు అంతే. కాకపోతే అంత చదువుకునేది కూడా ఇక్కడ జాబ్ రావాలని, అదేదో ముందే వచ్చేస్తుంటే మళ్ళీ ప్రాక్టికలీ స్పీకింగ్ అవసరం లేదు. అందుకు నేను కూడా ఇంకా ఉండిపోదామని లీన్ అయిపోయింది. నైస్. అంటే మేబీ అంటే థింగ్స్ అన్ని ఇలా వర్కౌట్ అయినాయి కానీ మీరు ఒకవేళ ఇదంతా అవ్వకపోయి ఉంటే అంత అలా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఒప్పించడానికి ఇబ్బంది అయ్యేది ఇంట్లో కూడా. అవును, ఎందుకంటే నేను అంత కాలేజ్ లో ఉన్నా కూడా 100% ప్రతిరోజు భయపడుతుండే. చదువుకుంటున్నాం, అంత బాగుంది, ఇంత ఖర్చు పెట్టి చదువుకుంటున్నాం అంతుంది, ఏంటి మళ్ళీ చదువుకున్నాక ఓకే సర్టిఫికేట్ ఇస్తారు 4 ఏళ్ళు అయిపోయినాక, వస్తాం ఇక్కడ ఏంది మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే ఎవరు తెలియదు, ఏం క్లెయిమ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఫిల్మ్ కనెక్షన్స్ దూరం వరకు కూడా లేవు. ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ వచ్చినాక? మళ్ళీ చెప్తారు కదా ఏదో ఫోటోలు పట్టుకొని తిరగాల, ఫైల్ పట్టుకొని తిరగాల, అదే చేయాలి కదా అని ప్రిపేర్ అయిపోయినా అది ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియదు మళ్ళీ. అందుకు నాకు భయం మస్తుండే. అదేదో ఇంకా అనుకోకుండా సమ్మర్ హాలిడేస్ ఇక్కడికి వచ్చి ఇట్లా సెట్ అయిపోయింది. అందుకే అది లక్. నేను 100% ఐఎమ్ అవేర్ దట్ ఐఎమ్ వెరీ లక్కీ. చాలా మంది డ్రీమ్ చేసే ఛాన్స్ నాకు దొరికింది, కరెక్ట్ గా వాడుకోవాలి, దీని తర్వాత కూడా కరెక్ట్ గా ఉండాలి. అందుకే సో బేసికల్లీ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఇక్కడ యాక్సెంట్, ఈ డైలెక్ట్ వస్తుంది మీకు కంప్లీట్ గా. వాట్ అబౌట్ అంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో లేదంటే రాయలసీమ, చిత్తూరు, ఈ పుష్ప చిత్తూరు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా స్లాంగ్స్, డైలెక్ట్స్. ఒకవేళ రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్ అలాంటి క్యారెక్టరైజేషన్ ఏదైనా వస్తుంది అనుకోండి, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు వాటికి? ఓకే, తెలంగాణ అంటే మనకి వచ్చు, న్యాచురల్ మస్తు మాట్లాడాలి తెలంగాణ మాట్లాడాలంటే. ఇప్పుడు వేరే డైలెక్ట్స్ అంటారా, మాకు అవి ట్రైనింగ్ అయిపోయినా నేను. ఎలా ఇక్కడ డైలెక్ట్స్ కాదు, నేను యుఎస్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా వేరే వేరే డైలెక్ట్స్ ఉంటాయి కదా ఈచ్ స్టేట్ లో. ఒక డైలెక్ట్ నుంచి ఇంకొక డైలెక్ట్ ఎట్లా మాట్లాడాలా, ఫోనెటిక్స్ అని ఒకటి ఉంటది భాష. ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ సౌండ్. ఒక్కొక్క సౌండ్ అని రాస్తారు ఒక్కొక్క లెటర్ లాగా. సో అట్లా ఇంకొక డైలెక్ట్ ని ఎట్లా నేర్చుకోవాలో కూడా ట్రైన్ అయినా. యూ కెన్ బ్రింగ్ దట్ సేమ్ ట్రైనింగ్ హియర్. ఏముంటది, నేటివ్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుండాలా, మనం అది అలవాటు చేసుకుంటుండాలా. 100% చేసేయచ్చు, ఐఎమ్ కాన్ఫిడెంట్. వాట్ ఇఫ్ అంటే రేపు ఇన్ ఫ్యూచర్ యూఫోరియా అని కాదు, రేపు పొద్దున వేరే సినిమా ఉందండి, మొన్న జపాన్ లో రిలీజ్ అయింది, అక్కడికి వెళ్ళి మన వాళ్ళు జపాన్ లో కూడా మాట్లాడారంట 2-3 ఎవరు, మన ఎన్టీఆర్ గారు. ఇలాంటివి ఉన్నాయి కదా. రేపు పొద్దున యుఎస్ లో మీది ఏదో ఒకటి అయింది, అక్కడ మంచిగా అక్కడ కూడా రిలీజ్ అయింది, యుఎస్ వాళ్ళు అందరూ చూసారు, ఇంగ్లీష్ లో రిలీజ్ అయితే అక్కడ హిట్ అయింది. ఎలా ఇస్తారు స్పీచ్? గ్రాటిట్యూడ్ అక్కడ మనం మామూలుగా ఉన్నట్టు ఇక్కడే మాట్లాడండి, మేము ఆ యాక్సెంట్ చూస్తాం. నాకు ఇట్లా సిగ్గు, మళ్ళీ నాకు అదొక బిగ్ డిసడ్వాంటేజ్. ఆన్ స్క్రీన్ యాక్టింగ్ అంటే చేస్తా, నాకు ఆఫ్ స్క్రీన్ అంటే ఇది ఆన్ స్క్రీన్ అనుకోండి, కెమెరాస్ ఉన్నాయి కదా. అక్కడ సపోజ్ నేను ఒక ఎన్ఆర్ఐ రోల్ ప్లే చేయాల్సి వస్తే అక్కడ నేచురల్ గా ఒక యాక్సెంట్ ఉంటది కదా, అది అంటే అప్పుడు చేసుకోవచ్చు మళ్ళీ. సో అది టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే తెలుగులోనే మాట్లాడతాను. సో హాలీవుడ్ లో అక్కడ ఎవరైనా యాక్టర్స్ ని కలిసారా పర్సనల్ గా, స్కోప్ దొరికిందంతా? నేను మా కాలేజ్ లో చాలా మంచి హూ వెంట్ ఆన్ టు విన్ ఆస్కర్స్ లేదా మంచి యాక్టర్స్ అందరూ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. నేను కాలేజ్ కి ఉన్నప్పుడు కూడా పెద్ద యాక్టర్స్ విజిటింగ్ కి వచ్చేవారు మా కాలేజ్ కి. ఇప్పుడు హాలీవుడ్ అన్నారు కాబట్టి ఆడమ్ శాండ్లర్ ఉన్నారు. ఆడమ్ శాండ్లర్ నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు విజిట్ చేయడానికి వచ్చినారు. ఐ థింక్ ఆయన డాటర్ ని జాయిన్ చేయడానికో ఏదో అట్లా క్యాంపస్ విజిట్ చేయడానికి వచ్చినారు. ఆ రోజు మాకు డ్రామా బిల్డింగ్ ఉంటది,
దాని బయట ఆల్మోస్ట్ ఒక 100-150 మెంబర్స్ లైన్ కట్టేస్తారు ఆయనను చూడాలి అని. కాకపోతే యాక్సెస్ ఓన్లీ యాక్టింగ్ స్టూడెంట్స్కి ఉండేది. సో మేము లోపల ఆయనను చూస్తుండే, ఆయనతో మాట్లాడుతుండే, ఇట్లా మంచి ఇంటరాక్షన్స్ అయినాయి ఇక్కడ ఉన్నప్పుడు. ప్లస్ నా ఓన్ క్లాస్మేట్ నా పక్కనే కూర్చునేవాడు, సేమ్ నాలాగానే. నేను సెకండ్ ఇయర్ తర్వాత డ్రాప్ అయినా, వాడు ఫస్ట్ ఇయర్ తర్వాత డ్రాప్ అయ్యాను. వాడి పేరు డామినిక్ సెసా పేరు. వాడు డ్రాప్ అవుట్ ఎందుకు అయినంటే వాడికి కూడా ఇట్లా ఒక ఆపర్చునిటీ దొరికింది అక్కడ. ద హోల్డ్ ఓవర్స్ అని ఒక ఫిల్మ్ చేసినాడు వాడు. సో వాడు కూడా ఇప్పుడు రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది వాడికి కూడా, మంచి ట్రాక్, ఆ బెస్ట్ డెబ్యూ అవార్డ్స్ అన్ని విన్నాయి, మంచి ట్రాక్ లో ఉన్నాడు వాడు కూడా. సో అట్లా చుట్టుపక్కల మంచి టాలెంట్ తోటి ఉండే, మంచి టాలెంట్ ఉన్నప్పుడు బాగా నేర్చుకుంటాం ఇంకా అది. యా, సో ఇలా బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మంచిగా సక్సెస్ ట్రాక్లో వెళ్తున్నప్పుడు అందరూ అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్యాక్డ్ ఉండాలి అని చెప్పి ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తే అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే చూసీగానే వెళ్దామని అనుకుంటారు, ఈవెన్ ఖాళీ ఉన్నా పర్లే, ఇయర్లీ ఒక ప్రాజెక్ట్ వచ్చినా పర్లే అని చెప్పి కొంతమంది అనుకుంటారు. మీరు ఏవే చూస్ చేసుకున్నారు? నేను ఫస్ట్ వే చూస్ చేసుకోవాలనుకుంటే బిజీగా ఉండాలి అంటే నేను ఇక్కడికి వచ్చడానికి కూడా కుదరకపోతుంది. ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, కాకపోతే ఎక్సైట్మెంట్ రాలే నాకు అన్నింటిలో. ఇప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చేవి మాత్రమే నేను కేర్ఫుల్ గా పిక్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి మిస్టేక్ చేసే ఛాన్స్ లేదని నా ఫీలింగ్. ఆడియన్స్ కూడా ఇంటెలిజెంట్ గా ఉన్నారు కదా, నువ్వు చెత్త సినిమాలు ఇస్తే నిన్ను ఎవరు కూడా పట్టించుకోరు, మంచివే చేయాలి. అందుకే మంచివే చేయాలా, పేషెంట్ గా ఉండాలి. ఒక 2-3 రోజులు మనం ఖాళీగా ఉన్నా పర్వాలే, 2-3 ప్రతి రోజు నేను కథలు వింటున్నా, ఎవరు చెప్పాలన్నా కూడా నేను కథలు వింటున్నా, ఎక్కడి నుంచైనా రావచ్చు మంచి కథలు. లక్కీగా ఇప్పుడు మంచి వర్క్ సెట్ అవుతున్నాయి. సో నేను ఏదో ఫుల్గా ఉండాలి, ప్రతిరోజు సెట్ మీద ఉండాలి, ఏదో సంపాదించేయాలి, చాలా సినిమాలు చేసేయాలి, అట్లేం లేదు. మీరు అన్నట్టు సంవత్సరానికి ఒక్కటి చేసినా, 6 months ఒక్కటి చేసినా మంచిది చేసి. ఎందుకంటే మనకి నిజంగా ఆర్టిస్ట్ ఉన్నప్పుడు నీకు డబ్బులో ఫేమో ఇది ఏది నేను అంత ఎక్సైట్ చేయదు. నిజంగా ఒక కథ నచ్చి అరే దీంట్లో ఇంత యాక్టింగ్ చేయొచ్చా చలో అని ఇట్లా ఒక ఫైర్ బిల్డ్ అవుతుంది కదా, అప్పుడు ప్రతిరోజు పొద్దున్న సెట్కి వెళ్ళాలనిపిస్తుంది. నాకు అదే కావాలా. ఎందుకో ఏదో ఒప్పేసుకొని మళ్ళీ మజా రావట్లేదు అంటే అది నరకం ఒక ఆర్టిస్ట్కి అయితే. అందుకు ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను. సో చాలా జానరాస్ ఉంటాయి. పర్సనల్లీ మిమ్మల్ని మీకు ఇష్టమైన జానరా ఏంటండి? అన్ని ఇష్టమే, అన్నిట్లో నాకు కొంచెం డ్రామాస్ ఇష్టం, పర్సనల్ డ్రామాస్ ఇష్టం, ఇట్లా ఫ్యామిలీ లేదా లవ్ స్టోరీలు అట్లా ఉంటాయి. అది కాకపోతే కామెడీ బాగా ఇష్టం. యాక్చువల్లీ యూఫోరియాలో కామెడీ స్కోప్ లేదు, కానీ మా కాలేజ్లో టీచర్స్ అనేవారు నువ్వు డ్రామా బాగా చేస్తావు కానీ నీ కామెడీనే నీ జోను అట్లా అని. ఇన్ రియల్ లైఫ్ కొంచెం నేను ఫన్నీ పర్సనే, కానీ కొంచెం షై కాబట్టి ఫస్ట్ అది తెలియదు. మళ్ళీ పోతే నాకు ఇష్టం కామెడీస్ కూడా. మీరు ముందు చెప్పారు కదా కొంచెం ముందు అనేవాడిని కమెడియన్ అవుతా అనేవాడిని అని కూడా, సో కొంచెం చబ్బీగా ఉన్నప్పుడు అది. సో ఈ పిక్ ఎప్పుడన్నా రిలీజ్ చేశారా, చబ్బీగా ఉన్న పిక్ ఏదైనా? ఒకటి లాస్ట్ టైం ఒక దాంట్లో పెట్టినాం. సో చూస్తారు మీరు ఒక 1 year లోపు, ఈ 6 months లోపు ఏదో ఒక వాళ్ళు వాడేసుకుంటారు, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి వాడేసుకుంటారు వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ కి. మీరు కూడా చూడొచ్చు అది నాకు తెలిసి. ఏ సెలబ్రిటీది వచ్చినా అలాగా చబ్బీగా ఉండేలా మారింది వస్తే ఖచ్చితంగా అది వాడేసుకుంటూ ఉంటారు. సెలబ్రిటీ ఇలా ఉండేవారు, ఇలా అయ్యారు మా వల్లే అని చెప్పి. సో అలాంటి క్రెడిట్స్ ఎవరికన్నా ఇస్తారా మీరు పర్సనల్లీ? ఎవరికి నేనే కదా మారేది, ఎవరికి మార్చలే. అంటే పర్సనల్లీ అంటున్నాను, అంటే మమ్మీ డాడీ డైట్ గురు ఎవరన్నా ఉన్నా అలా పర్సనల్? ఎవరు నన్ను ఇట్లా ఏమి నువ్వు మారాలి అని బుల్లి ఏం చేయలే. ఫ్రెండ్స్ కూడా మన బ్యాచ్ లో అందరు ఒకడు ఉంటాడు కొంచెం బొద్దుగాడు, అందరికి మనకి ప్రేమ వాడు, నేను అట్లా ఉంటుండే మా బ్యాచ్ లో. ఎవడేం ఏడిపిలే ఏం చేయలే. నాకే ఎక్కడో ఒక ఏజ్ వచ్చినాక కొంచెం కాన్షియస్ అవుతాం కదా, దాంతో కొంచెం జిమ్ వైపుకి వెళ్ళి అప్పుడు కూడా లేదు ఇంకా యాక్టర్ అవ్వాలి అట్లా, ఏదో న్యాచురల్ గా చేసిన అది ఇప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. సో యుఎస్ అక్కడ ఉన్న ఐ మీన్ అక్కడ జీవన విధానానికి ఇక్కడ లైఫ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ కిడ్స్ కి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళు సెపరేట్ గా ఉంటారు. ఈవెన్ కిడ్నీ ఏదన్నా అన్నా కూడా వాళ్ళు కేసు వేయొచ్చు, సంథింగ్ ఆ చట్టాలు వేరు అవన్నీ వేరు. సో అక్కడికి ఇక్కడికి ఉన్న యూనిక్నెస్ ని ఐ మీన్ ఇక్కడ ఉన్న గొప్పదనాన్ని అక్కడతో కంపేర్ చేస్తే మీరు ఏదైనా చెప్పగలరా? అక్కడ అంత లెవెల్ ఆఫ్ లైక్ బౌండరీస్ ఉంటాయి, కొట్టద్దు పిల్లోని, మాటలు ఎక్కువ మాట్లాడద్దు, ఏదైనా కూడా కేసు వేయచ్చు, ఇట్లా అన్ని ఉంటాయి. ఆ పిల్లో చాలా ఇండిపెండెంట్ గా పెరుగుతారు. ఇక్కడ కల్చరల్ గా అది వేరే. ఇప్పుడు నన్ను మస్తు కొట్టిండ్రు మా పేరెంట్స్ చిన్నగుణం, నేనైతే నమ్ముతా నన్ను అట్లా కొట్టిండ్రు కాబట్టి నేను సెట్ అయినా నా ఫీలింగ్. ఇక్కడ చాలా క్లోజ్ గా ఉంటాం ఫ్యామిలీ తోటి, అది ఒక డిఫరెన్స్. పర్సనలీ నాకు ఇది ఇష్టం. ఇంకా అక్కడ ఇండిపెండెన్స్ ఎక్కువ. అక్కడ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇండిపెండెన్స్ ఎక్కువ. నేనే చదువుకోవాలా, నేనే నా బట్టలు ఉతుక్కోవాలా, నేనే ఇల్లు క్లీన్ చేసుకోవాలా, నేనే వండుకోవాలా, నేనే నా అంట్లు తోముకోవాలా, అన్ని నేనే చేసుకోవాలా. ఇక్కడ కొంచెం వేరే, మనని చూసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం ఆ ప్రేమ అవన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో డ్రగ్ కల్చర్ అక్కడతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఎక్కువ ఉందండి, ఇక్కడ ఎక్కువ ఉందా? ఇక్కడ చాలా ఉందని చెప్పి మన
చెప్తున్నారు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా తెలియకుండా అవుతుంది, ఈవెన్ స్కూల్స్ లో వాటిలో వీటిలో పాస్ ఆన్ అయిపోతూ ఉంది. సో మీకేమనిపించింది పర్సనల్లీ? ఇక్కడ కూడా డెఫినెట్ గా ఉంది, మనం న్యూస్ లో కూడా వింటున్నాం కదా. యుఫోరియా అనేది ఇప్పుడు రెలవెంట్, ఇంకొక 10-20 ఇయర్స్ వచ్చినా రెలవెంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టైమ్స్ ఇక్కడ మారుతున్నాయి కదా. అప్పుడు ఇంకా మోస్ట్ రెలవెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇంకా యంగర్ ఏజ్ నుంచి పిల్లలు కొన్ని హ్యాబిట్స్ పికప్ చేస్తున్నారు, అవన్నీ ఉన్నాయి బయట. నేను కొన్ని పిల్లలతో మాట్లాడినా, ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు అన్న ఇవి జరుగుతున్నాయి మా స్కూల్లో అంటే అది వింటేనే భయం అవుతుంది మనకు. అట్లా ఉన్నాయి బయట. సేమ్ థింగ్ యుఎస్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఉంది కల్చర్, ఎక్కువే ఉందా? ఉంది. అంటే ఎక్కువ అంటే ఇట్లా భయపడే అంత ఏం లేదు, చేసేవాళ్ళు ఎక్కడేం చేస్తారు. మేబీ మన దగ్గర ఉన్న మీడియా అక్కడ లేదంతే. అక్కడ కొన్ని థింగ్స్ లీగలైజ్డ్, ఇక్కడ కాదు, డిఫరెన్స్. బట్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు, చేయొద్దనుకుంటే ఎక్కడైనా కూడా చేయకుండా ఉండొచ్చు. సో మోస్ట్లీ ఇది స్టార్ట్ అయ్యేది ఎలా అంటే, ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం, ఒక్కసారే కదా అనేది ఆ థాట్ తో స్టార్ట్ అవుద్ది. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఇంకొకసారి అడిక్షన్ అయిపోద్ది మొత్తం మీద. సో దీని కోసం అంటే మీరు పర్సనల్లీ ఒక చాలా చూసుంటారు, ఇలాంటి కేస్ స్టడీస్ చేసి ఉంటారు, మీకు వర్క్ షాప్ లో గుణశేఖర్ గారు చెప్పు ఉంటారు. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి యూత్ కి మీరు కైండ్ ఆఫ్ ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు డ్రగ్స్ విషయంలో? అవేర్నెస్ మెసేజ్ కంటే యాజ్ ఎ ఫ్రెండ్ నేను ఒకటి చెప్తా వాళ్ళకి. నేను కూడా అదే, ఇప్పుడు నేను 23, చాలా మంది ఈ ఏజ్ లోనే ఉంటది. మా అందరికి ఏంటంటే క్యూరియాసిటీ చాలా ఎక్కువ. మీరు అన్నట్టు ఏదైనా మనం చేయలేదు ఇప్పటిదాకా, మందు ముట్టలేదా, సిగరెట్ ముట్టలేదా, ఇంకో డ్రగ్ ముట్టలేదా, ఏదో ఒకటి, అది ఒక్కసారి ట్రై చేద్దాం, చేస్తే ఏమవుతుంది ఒకసారి ఫీల్ అవుదాం అనే క్యూరియాసిటీ 100% ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. ఒక్కటే ఏంటంటే ఒక మీటర్ ఉంటుంది, కొంచెం మనం అక్కడికైనా అనుకోండి, మళ్ళీ దాంట్లోకి మీరు అన్నట్టు వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం, చుట్టుపక్కల సరైన ఊళ్ళు లేకపోతే వెళ్ళిపోతాం. మనం ఆ రిస్క్ అవాయిడ్ చేద్దాం, క్యూరియాసిటీని కొంచెం ఆపుకుందాం. కొన్ని థింగ్స్ ఇల్లీగల్ ఉన్నాయి కదా, దే ఆర్ ఇల్లీగల్ ఫర్ ఎ రీజన్, లెట్స్ నాట్ గో దేర్ అని నేను రికమెండ్ చేస్తాను. అది కాకుండా కూడా చాలా హై వచ్చే చాలా థింగ్స్ ఉన్నాయి లైఫ్ లో, కెరియర్ లో అయినా పర్సనల్ గా అయినా చాలా హై ఇచ్చే థింగ్స్ ఉన్నాయి. అదొక్కటి కొంచెం వద్దు అని చెప్తాను అంతే, యాజ్ అ ఫ్రెండ్. ఒక్కడు రీ రిలీజ్ గురించి మాట్లాడారు, ఆ హైప్ ఎంత ఉందా ఆ రోజుల్లో, ఎంత హైప్. ఈవెన్ మహేష్ బాబు గారికి 90s కిడ్స్ కానీ వాళ్ళకి తెలుసు, ఒక్కడు తర్వాత ఆయనకి స్టార్డమ్ అనేది వచ్చింది. మహేష్ బాబు గారు ఒక స్టార్ కింద మారారు. సో అలాంటి స్టార్ మేకర్ ఈ రోజు మీలాంటి వాళ్ళతో మిమ్మల్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, దట్టు ఇలాగా సొసైటీ కోసం ఒక సినిమా తీయడం. సో గుణశేఖర్ గారిని మేము అందరం అర్థం చేసుకున్నట్టయితే, ఆయన పాపం ఎంతసేపు తీసుకోవడం కాకుండా థ్యాంక్స్ గివింగ్ లాగా సంథింగ్ సొసైటీకి ఏదో ఇద్దామనే ఆలోచన కనిపిస్తుంది. మీరు పర్సనల్లీ ఏం చెప్తారు గుణశేఖర్ గారి గురించి? మా అందరికి తెలియనిది ఏదన్నా విషయం షేర్ చేసుకుంటారు? మోస్ట్ ఆనెస్ట్ సినిమా లవ్వర్ ఐ హావ్ ఎవర్ సీన్ అంటే 100% గుణశేఖర్ గారే. మనం అందరు సినిమా ఫ్యాన్స్ ఉంటాం కదా, సినిమా మనకి పిచ్చి ఉంటది, మనకంటే ఎవడు ఇంకా ప్రేమించలేడు అనుకుంటాం సినిమాని. అట్లా నేను నా గురించి అనుకుంటా, కానీ నేను అసలు ఆయన ముందర పనికే రాను. ఆయన ఎంత ఇష్టపడతారో సినిమాని, ఎంత ఆనెస్ట్గా ఉంటారో. ఎందుకంటే కమర్షియల్ మీటర్లో లెక్కలేసుకుంటే ఎవరితో అయినా సినిమాలు తీయొచ్చు, ఆయన ఏ స్టార్స్ తో అయినా ఒక టెంప్లెట్ సినిమాలు తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు కదా. ఆల్వేస్ హీ విల్ టేక్ అ రిస్క్. ఎందుకంటే ఆయన ఎక్సైట్ ఏదైనా చేసింది నిజంగా ఒక కథ అంటే దానికి వెళ్ళిపోతారు ఆయన. ఫీమేల్ ఓరియంటెడ్ గా మనకి రుద్రమదేవి చేశారు, శకుంతలం చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మీరు అన్నట్టు అవుట్ సైడర్స్ ని, యంగ్స్టర్ ని పెట్టుకొని యుఫోరియా చేసినారు. అది కూడా ఒక వెరీ ఇట్లా ట్రిక్కీ సబ్జెక్ట్, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇది మనం మాట్లాడుకోవడం వేరే, ఓన్ గా సొంత డబ్బులు పెట్టి కష్టపడి నిజంగా ఒక ప్రోడక్ట్ డెలివర్ చేయడం, అది కూడా ఎంత ప్యాషనెట్ అంటే అంత ప్యాషనెట్. ఆన్ సెట్స్ కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటుంది ఆ ఎనర్జీ. సో ఈజ్ మోస్ట్ ఆనెస్ట్ సినిమా లవర్ ఐ హావ్ ఎవర్ సీన్, అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ హావ్ వర్క్డ్ విత్ హిమ్. ఏదైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందా మీకు మైండ్ లో? డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ ఏం లేదు, మంచి స్టోరీస్ ఎవరితో వచ్చినా ఓకే. డ్రీమ్ కొలాబరేషన్ అట్లేం లేదు. సో 2026 చాలా మంచిగా స్టార్ట్ అయింది కాబట్టి ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారు ఈ ఇయర్? ఒక మంచి సినిమా, నాకు యాక్టింగ్ చేసేకి చాలా మజా వచ్చే సినిమా, షూటింగ్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనేటట్టు వర్క్ చేయాలి. అది అందరికీ డబ్బులు తెచ్చిపెట్టాలి, ఇంతే. ఫ్యామిలీ అందరు బాగుండాలి, అంతే. సో పర్సనల్లీ ఇప్పుడు టైం దొరుకుతుంది, ఇన్ ఫ్యూచర్ మేబీ దొరకకపోవచ్చు, ప్రాజెక్ట్స్ ప్యాక్డ్ ఉండొచ్చు, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్, మధ్యలో చిన్న చిన్న స్పేస్ దొరుకుతున్నప్పుడు ఏం చేస్తారు ఆ ఖాళీ టైంలో? నాకు చాలా ఇష్టం, ఒక్కడనే ఉండడం చాలా ఇష్టం. గడుపుతూ ఉంటారా? చాలా ఇష్టం నాకు, సినిమాలు చూస్తుంటా, లేకపోతే నాకు రాయడం ఇష్టం బాగా. ఎందుకంటే నేను యాక్టింగ్ తో పాటు ఫిల్మ్ మేకింగ్ చదువుకుంటుండే అక్కడ ఉన్నప్పుడు కూడా, తీస్తుండే షార్ట్ ఫిల్మ్స్. సో నేను రాసుకోవడం మొదలుపెట్టిన అక్కడ. ఎందుకంటే నాకు అప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎవరు ఛాన్స్ ఇస్తారు, మనకి
అవుట్ సైడర్స్ హు హావ్ మేడ్ ఇట్ వాళ్ళు ఎక్కడో ఓన్ గా తీసుకున్నప్పుడే కదా వాళ్ళకి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు విశ్వక్సేన్ ఫలక్నుమా దాస్ తీసినప్పుడు, అడిశేష్ గారు దగ్గరుండి ఎవరు గూఢాచారి ఇట్లాంటివి చేసినప్పుడు, ఇట్లా వచ్చిన ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ డీజేటీలు చేసినప్పుడు, ఇట్లా నాకున్న ఎగ్జాంపుల్స్ అవి. సో మనం కూడా చేసుకోవాలి కదా అనే జోన్ లో నేను స్టార్ట్ చేసిండే. లక్కీ గేడ్కి వచ్చేసినాం, బట్ స్టిల్ నాకు ఎప్పుడు ఫ్రీ టైం వస్తే అప్పుడు నాకు అది ఇంట్రెస్ట్, ఒక్కడే కూర్చొని రాసు. సో ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ క్రాఫ్ట్స్ టచ్ చేస్తారా ఇన్ ఫ్యూచర్? చేయాలని అయితే నాకు చాలా గట్టిగా ఉంది. ఇమీడియట్ గా మేబీ టూ అర్లీ అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ ఒక యాక్టర్ గా కొంచెం ట్రస్ట్ పేరు తెచ్చుకొని, బట్ దోస్ థింగ్స్ ఆర్ 100% దేర్ పైప్ లైన్ లో నాకు చేయాలని చాలా. ఎందుకంటే రాసుకొని పెట్టుకొని ఏదైనా పిచ్చి రిజిస్టర్ చేపించేసుకుంటా అవన్నీ ఉన్నాయి. ఎప్పుడన్నా ఒక రోజు ఎక్సర్సైజ్ చేయాలని అయితే నాకు చాలా. సో టాటూస్ ఏమి వేయించుకోలేదా? జెన్జీ బీయింగ్ ఏ జెన్జీ మీరు టాటూస్ ఏమి వేయించుకోలేదు? యాక్టింగ్ స్కూల్లో భయపెట్టిండ్రు టాటూలు వేసుకోవద్దు అని. రేపు ఏ రోజు చేయాలో అవసరం తెలియదు మనకి. మేబీ బాడీ అంతా బేర్ బాడీతో యాక్ట్ చేయాల్సి ఉంటుంది, షర్ట్ లెస్ గా అట్లా. ఇప్పుడు ఎందుకు, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెరీ రియలీ ఇట్లా మంచిగా చదువుకునే పిల్లోడిని అని ఒక క్యారెక్టర్ చేయాలా, ఇక్కడ నాకు టాటూ ఉంటే చూడడానికి బాగుండదు, ఇంకా జోన్ లో చేయించుకోవాలి. సో జిమ్, ఐ మీన్ ఫిట్నెస్ ఫ్రీకా మీరు ఏమన్నా? జిమ్ రెగ్యులర్ గా వెళ్తుంటా, హెల్త్ కోసం మెయింటైన్ చేస్తుంటా. ఇంకా అప్పుడు బొద్దుగున్నప్పుడు తగ్గినా కదా, అట్లా అది అలవాటు అయిపోయింది ఆ జిమ్ చేయడం. సో ఇప్పుడు ఏంటి జిమ్ అంటే వర్కౌట్స్ ఎలా చేస్తారా? హెవీగా చేస్తారా? జస్ట్ ఒక పర్సనాలిటీని అలా మెయింటైన్ చేయాలి అని అనుకుంటా. ఇప్పుడేమో జస్ట్ మెయింటైన్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ రోల్ పట్టి నేను మారాలి కదా. ఇప్పుడు కొంతమంది డిమాండింగ్ ఫిజిక్ ఉన్న రోల్స్ వచ్చినాయి, కొంతమంది నేను ఉన్న ఏజ్ బ్రాకెట్ లో యూత్ఫుల్ రోల్స్ కూడా వచ్చినాయి. సో యూత్ఫుల్ రోల్స్ చేయాలంటే మనం ఇలా పెంచి ఉండలేము కదా, అందుకు నార్మల్ గా మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు యూఫోరియాలో సెకండ్ లుక్ లో నేను 17 years నుంచి 24 years గా మారాలి, అందుకు ఫిజికల్ గా కూడా మారాలి కదా. సో ఆ షెడ్యూల్ గ్యాప్ 3-4 months ఏం చేశారు గట్టిగా చేసిన. అప్పుడు ఎలా? జుట్టు గడ్డం పెంచడం, జిమ్ కి వెళ్ళడం, స్ట్రిక్ట్ డైట్ చేయడం, అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ గురించి రీసెర్చ్ చేయడం, ఇట్లనే గడిపిన 3-4 months. నైస్ నైస్. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ డైట్ లో ఏమన్నా కట్ చేసినవి ఉన్నాయా? షుగర్స్ ఇలాగేమన్నా? ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే సినిమా రిలీజ్ అయింది, కొంచెం కాన్స్టెంట్ గా బయటకు వెళ్తున్నా, జనాలను కలుస్తున్నా, అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ చేసేదాన్ని బట్టి మళ్ళీ కంట్రోల్ స్టార్ట్ చేద్దాం. సో డ్రీమ్ డెస్టినేషన్ ఏమన్నా ఉందా? ట్రావెల్ కోసమా? ట్రావెలింగ్ కోసం డ్రీమ్ డెస్టినేషన్ అంటే మీరు కెరియర్ లో ఎక్కడికి అనుకుంటున్నారా? అంటే షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళాలి అట్లా. అలా అని చెప్పండి. నాకు ఇట్లా ఏదైనా ఆఫ్రికాలో మంచి ఇట్లా సఫారీ. ఎందుకు ఇప్పుడు వారణాసి ఎఫెక్ట్ అయిందంతా? కరెక్ట్, ఎక్కడ కూడా చూపించినారు. ప్లస్ నేను ఒకసారి వెళ్ళిన, ఒక 2-3 years బ్యాక్ ట్రావెల్ చేసిన అక్కడికి. అక్కడ మనం అనుకుంటాం కదా ట్రెడిషనల్ గా ఒక స్విట్జర్లాండ్ వెళ్ళాలి, ఇవి లైక్ ట్రెడిషనల్ టూరిస్ట్ డెస్టినేషన్స్. కానీ అన్నిటికంటే నాకు అక్కడ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు బాగుండే. అక్కడ జనాలు చాలా స్వీట్ గా ఉంటారు, మాట్లాడతారు, యానిమల్స్, సఫారీ, నాకు అవి ఇంట్రెస్ట్. అట్లా దాని మధ్యలో ఏదైనా షూటింగ్ చేస్తే హ్యాపీ. నైస్. సో మీ ప్రిన్స్ మహేష్ బాబు గారు సూపర్ స్టార్ గా మారారు. సో ఆయన ఫస్ట్ సినిమా కాకపోవచ్చు, పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, బట్ గుణశేఖర్ గారి నుంచి కొంచెం ఆయనకి లక్ అంటుకుంది కదా. సో మీరు గుణశేఖర్ గారి నుంచి ఇప్పుడు వెళ్తున్నారు, ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. వారణాసితో నెక్స్ట్ ఆయన రేంజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఊహించలేం. సో మీరు మీ అల్టిమేట్ గా మీ లైఫ్ టైం ఏం ఆలోచిస్తున్నారు? ఈ లైఫ్ టైం ఒక గోల్ ఉంటది కదా, ఒక బ్యాంకబుల్ ట్రస్ట్ వర్ది యాక్టర్ అవ్వాలి అని. కొంతమందికి ఆ పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఫ్యూ గ్రేట్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు సినిమాలో అంటే ఒక మంచి సినిమా ఉంటది, మంచిగా యాక్టింగ్ ఉండింటది అని ఆ పేరు సంపాదించుకోవాలని ఉంది అంతే. అండ్ మోర్ దెన్ స్టార్డమ్ ఆర్ ఫేమ్, ఒక పెద్ద సర్కిల్ ఆఫ్ ట్రస్ట్. అట్లీస్ట్ 10 years డౌన్ ద లైన్ ఎప్పుడు ఓకే విఘ్నేష్ ఉంటే ఇది మంచి సినిమా ఉంటది అనే ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలని అంతే. ఆ ఆడియన్స్ సంపాదించుకోవాలి అని అంతే. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.